హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో మంచి హెయిర్ మాస్క్ ఒకటి చెప్పబోతున్నానండి. మన జుట్టు సిల్కీగా, షైనీగా, అలాగే పొడవుగా పెంచుకునేందుకు ఈ హెయిర్ మాస్క్ అండి. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఇవండి. ఇవేంటంటే మన ఇంట్లో ఉండేవే: కొబ్బరి నూనె, పెరుగు, ఎగ్, ఆముదం, అలోవెరా జెల్ ఏంటంటే ప్లాంట్దైనా తీసుకోవచ్చు, లేదా జెల్ అయినా యూస్ చేయొచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దీనికి ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకోవాలండి. మీరు ప్లాంట్ నుంచి తీసిందైనా పర్వాలేదు, వేసుకోవచ్చు. 2 స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆముదం అండి. ఇది కూడా 1 స్పూన్ చాలు, 1.5 స్పూన్. మన హెయిర్ బట్టి మనం ఈ మాస్క్ని రెడీ చేసుకోవాలండి. ఈ ఆముదం వల్ల మన జుట్టు అనేది నల్లబడుతుందండి, అలాగే స్ట్రాంగ్గా చేస్తుంది. ఫాస్ట్గా పెరగడానికి కూడా ఈ ఆముదం బాగా యూజ్ అవుతుందండి. దీనిలో యాంటీ వైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల మన జుట్టులో ఉన్న చుండును కూడా నివారిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఏంటంటే మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందండి. వారానికి ఒకసారన్నా తలకి పెట్టుకోవాలండి కొబ్బరి నూనె. అప్పుడే మన హెయిర్ ఏంటంటే ఫ్రిజీగా ఉండకుండా కొద్దిగా సాఫ్ట్గా, సిల్కీగా ఉంటుంది. ఇది కూడా ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ పెరుగండి, కర్డ్. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి కర్డ్. పెరుగు వల్ల ఏంటంటే మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని తగ్గించడానికి కానీ, సిల్కీగా, షైనీగా ఉండటానికి కానీ పెరుగు అనేది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఎగ్ వైట్. నేను ఒక వైటే వేసుకుంటున్నానండి. మీరు ఎల్లో కూడా వేసుకుంటానంటే స్మెల్ పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎల్లో కూడా వేసుకోవచ్చు. ఇది ప్రోటీన్స్ అండి. ఎగ్ అనేది మనకి హెయిర్కి బాగా ప్రోటీన్ అందిస్తుంది, గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు పెరగడానికి కానీ, సిల్కీగా, షైనీగా ఉండటానికి కానీ ఈ ఎగ్ అనేది బాగా యూజ్ అవుతుందండి మన హెయిర్కి. ఈ 4టిని బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు. ఇది ఆమ్లా పౌడర్ అండి. ఇది ఆప్షనల్ అండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను, లేకపోయినా పర్వాలేదు. ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఆమ్లా పౌడర్ అండి, ఉసిరి పొడి. ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని తలకు పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుందండి. ఇంకా నేను కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేశానండి. నా హెయిర్ బట్టి నేను కాస్త పెరుగు యాడ్ చేశాను. మీరు కూడా మీ హెయిర్ బట్టి పెరుగు, ఎగ్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తలకి అప్లై చేద్దామండి. ఇది రూట్స్ నుంచి కింద వరకు మొత్తం అప్లై చేయాలండి. జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. హెయిర్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, చుండ్రు కానీ ఉన్నాయంటే ఈ మాస్క్ వల్ల తగ్గిపోతాయండి. అంత బాగా యూజ్ అవుతుంది ఈ మాస్క్. హెయిర్ రూట్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. మన జుట్టుని సిల్కీగా, షైనీగా చేయడానికి ఈ హెయిర్ మాస్క్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.